మొన్ననే రష్యా మీద ఆంక్షలు ఎప్పుడు పెట్టింది అమెరికా? ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు మిలిటరీ ఆపరేషన్ చేసినప్పుడు 6 ఏళ్ల నుంచి యుద్ధం కొనసాగింది. రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ కి అమెరికా యూరోప్ దేశాలు కలిసి ఇచ్చిన ఆయుధాలతో ఒక రకంగా ప్రపంచం అంతా కలిసి రష్యా మీద యుద్ధం చేసిన వల్ల అమెరికా మిత్రులందరూ కలిసి 60 దేశాలు కలిసి చేసిన యుద్ధం విఫలమైంది. రష్యా రివర్స్ గేమ్ నడిపింది. ఇరాన్ విషయంలో అమెరికా ఓవర్ యాక్షన్ ని రెచ్చగొట్టింది. ఫలితంగా అది కాస్త కొత్త మలుపులు తిరిగింది. ఇప్పుడు ఇరాన్ సక్సెస్ఫుల్ గా దెబ్బతీసినటువంటి వేళ ఇరాన్ కి సంబంధించి ఇప్పటిదాకా ఆయిల్ మీద ఆంక్షలు ఎప్పుడో ట్రంప్ క్రిందసారి వచ్చినప్పుడే పెట్టారు. అంటే అంతకుముందు క్లింటన్ వీళ్ళు ఉన్నటువంటి టైంలోనే పెట్టుకొచ్చారు. ఏదైతే అణ్వస్త్రాలు తయారు చేయబోమని రాసిచ్చేదాకా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలన్నీ అమెరికాకి ఇచ్చేసేదాకా, అట్లాగే అణు నిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం పెట్టేదాకా మీ మీద ఆంక్షలు వాళ్ళు సంతకం పెట్టారు. ఈవెన్ ఆ యురేనియం ఇవ్వడానికి కూడా రెడీ. కానీ బైడెన్ వచ్చి ఆ ఆంక్షల్ని ఎత్తలేదు. దాంతో ఇరాన్ ఇంతకాలం సంక్షోభంలో పడింది. ఇప్పుడు ట్రంప్ రెండోసారి వచ్చి ఏడాది ఇరాన్ తో క్రమక్రమంగా పెరిగిన దూరం ఇజ్రాయెల్ వల్ల. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా మీద ఆంక్షలు ఎత్తేసాడు మొన్న. ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేసాడు. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ ఆయిల్ కొనుక్కోవడానికి ప్రపంచ దేశాలు సిద్ధపడుతుంటే అమెరికన్ ఆంక్షల కారణంగా ఆగిపోవాలంటే కుదరదు. ప్రపంచ దేశాలు తిరగబడి అమెరికాని చాచుకుంటాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం సంచలనాత్మకమైనట్టుగా